ఇది కథ కాదు జీవితం, ఇది కథ కాదు జీవితం. మీ అందరికీ నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. ఇప్పటి వరకు ఈ షో చూస్తున్న ప్రేక్షకులందరూ ఒక్క పాయింట్ గమనించుంటారు. మనకున్న ప్రాబ్లమ్స్ కానీ, ద్వేషాలు కానీ, యుద్ధాలు కానీ అన్ని కుటుంబ సభ్యులతోనే. నా స్నేహితుడు నాకు అన్యాయం చేశాడు, నా పక్కింటి వాడు నాకు ద్రోహం చేశాడు అని ఇంతవరకు ఎవరు ఇక్కడికి రాలేదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ సమాజం సృష్టించిన వివాహం, కుటుంబ వ్యవస్థలోనే లోపం ఉందా? దీనికి బాధ్యులు ఎవరు? దీన్ని సరిచేసేదెలా? ఏదేమైనా ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఒక కుటుంబం అంటే ఎలా ఉండకూడదో అన్న విషయం మీరే అర్థం చేసుకుంటారు. వెంకటేష్ అనే వెంకటేష్ చాలా బాగా డబ్బు సంపాదించే మనిషి, తెలివైన వాడు. అతని చేతిలో ఎప్పుడూ కొంతమంది పనిచేస్తుంటారు. ఒక పక్క బిల్డింగ్ కాంట్రాక్టర్ గాను, మరో పక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. ఇతని స్వభావం ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మారడు. ఇతని భార్య స్వరూప, ఈమె కూడా మంకు పట్టుదల గల మనిషి. విధివశాత్తు వీళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. ఒకరంటే ఒకరికి పడదు. కలహాల కాపురంలో 3 పిల్లలు పుట్టారు. స్వరూప వెంకటేష్ను వదిలి వెళ్లిపోయి 10 సంవత్సరాలయ్యింది. పిల్లల పేర్లు లక్ష్మి, నాగరాజు, వెన్నెల. వీరు తండ్రి రక్షణ, తల్లి శిక్షణ లేకుండా పెరుగుతున్నారు. వీరి జీవితాలు గాలిలో పెట్టిన దీపాలయ్యాయి. ఈ 3 పిల్లలు తల్లి తండ్రి కావాలని బతుకు జట్కా బండికొచ్చారు. తర్వాత ఏమైందో మీరే చూడండి. నీ పేరేంటమ్మా? లక్ష్మి. లక్ష్మి. వీళ్ళిద్దరు ఎవరు? తమ్ముడు చెల్లి. తమ్ముడు చెల్లెలు. ఏ ఊరమ్మా నీది? మాది అమ్మ వాళ్ళ ఇల్లు మియాపూర్. నాన్నది అమ్మ సపరేట్ ఉంటుంది, మా అత్త వారిది ఎర్రగడ్డ. నీకు పెళ్ళయింది? నాకు పెళ్ళి. అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? అమ్మ నాన్న సపరేట్ ఉంటారు. మేము చిన్న ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకొని విడిపోయారు. నాన్న మంచివాడు కాదు, వీళ్ళని అలవాటు చేసుకుంటూ మా అమ్మని అన్నహింసలు పెట్టి చిట్కా కొట్టేవాడు. ఆ దెబ్బలకి మా అమ్మ తట్టుకోలేక మా నాన్నమ్మ వాళ్ళే మా అమ్మ కాలు మొక్కి పంపించేశారు మా అమ్మని. మీ నాన్నమ్మే పంపించి? మా నాన్నమ్మ వాళ్ళే. మా అమ్మ పైన కిరోసిన్ పోసి ఎలా పడతాలో కొట్టేవాడు, పైపులతో కొట్టేవాడు. హీటరు, వాటర్లో పెట్టుకునే హీటర్ ఉంటుంది కదా, మేము దాంతో కూడా కొట్టేవాడు. అసలు మా అమ్మకి కన్ను పైన ఇలా కొడితే కన్ను ఆపరేషన్ కి 1,00,000 రూపాయలు అయ్యాయి. మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ 70 రూపాయలు అయినా మా అమ్మకి ఇప్పటికీ కన్ను కనిపించదు, ఒక కన్ను. అయితే మా అమ్మ వెళ్ళిపోయింది. చాలా నాలు మా ఇంట్లోనే, నాన్న దగ్గరనే పెరిగాం. నాన్న స్కూల్లో వేశాడు, చదివిస్తూ ఉన్నాడు. తల్లి లేకుండా మీరు తండ్రి దగ్గర పెరిగారు? తండ్రి దగ్గర పెరిగి నాన్న ఇంకా వీళ్ళని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకునేవాడు మేడం. ఎవరిని? ఇంకా ఆడవాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళని ఇంట్లో పెట్టుకొని ఇప్పటికి 5 మేడం మా నాన్నకి. వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళ మాటలు విని మమ్మల్ని ఎలా పడితే అలా కొట్టేవాడు మేడం. మేము చిన్నప్పటి నుంచి చాలా కష్టంలో పెరుగుతూ ఇంత పెద్దగా అయ్యాం మేడం. సొంత పిల్లల్ని కూడా ఇంత రాక్షసుల్లాగా చూస్తున్నాడంటే అసలు అతని మనస్తత్వం ఏంటో చాలా నాకు అర్థం కావట్లేదు. అసలు ఎలా పడతాను తాగుడు వలన? తాగుడు అందరు ఉంచుకున్నాడు. ఏమన్నా కారణం ఉందా? ఇంటికి పెద్ద కూతుని మేము, నన్ను యువతివే నువ్వు, మా చెల్లెల్ని అంటాడు. నువ్వు నాకు పుట్టలేవే అని అంటాడు మా చెల్లెల్ని, మా డాడీ. నువ్వేం చదువుతున్నావు బాబు? 9th. ఎంత వయసు నీకు ఇప్పుడు? 15 years. మేము ఇప్పుడు నా ఏజ్ 17. నీకు ఇప్పుడు 17. ఏ వయసులో నీకు పెళ్లి చేశారు? 1 year అవుతుంది మేము. 16 years కే పెళ్లి చేశారు. మా అత్తయ్య చేసుకుంది మేము, మా సొంత మేనత్త, మా అన్నయ్య కూతురు. ఎవరు ఐడియా ఇది? ఎవరు అరేంజ్ చేశారు? అంటే నేను ఇలా డాడీ పంపించేశాడు కదా, మా అత్తయ్యకి ఇలా ఫోన్ చేశాను. అత్తయ్య ఇట్లా డాడీ పంపించాడు, మళ్ళీ నాకు చదువులు ఎక్కడ కాకుండా అయిపోయినాయి, నాకు యాన్యువల్ ఎగ్జామ్ ఉంది, ఎలా అంటే మళ్ళీ నా ఇంటికి రావే 2 రోజుల నుంచి నేను పంపిస్తాను అంటే సరేలా అని వెళ్ళాను మేడం. ఇంకా అలా నాది పెళ్లి చేసేసుకుంది మా అత్తయ్య.
చేసుకొని మా డాడీ దగ్గర కూడా ఇలా చేసుకుంటున్నాను నన్ను బిడ్డని అంటే ఫస్ట్ అది సంసారం చేయదు, అది ఎవరైనా చూసుకొని పోతుందని మా డాడీ అన్నాడంట మేడం. మా డాడీ వాళ్ళ వదిన కూడా ఇదే మాట అన్నదంట మ్యామ్. అది సంసారం చేయదు, తల్లి ఎట్లాగమైందో పిల్ల కూడా అట్లనే సంసారం చేయకుండా వెళ్ళిపోతుంది అని మా అత్తయ్యతో చెప్పారంట మేడం. మా అత్తయ్య ఇప్పుడు అదే మనసులో పెట్టుకొని నన్ను ఇప్పటికంటారు మేడం. కూతుర్లతోనే ఇలా ఉన్నాడు, మరి నీతో ఎలా ఉంటాడు బాబు? కొడుకుతో కూడా అలా ఇలాగే ఉంటాడు? ఏం మాట్లాడతాడు నీతో? ఎప్పుడంటే అప్పుడు కొడతాడు మమ్మల్ని. నేను అలానే 2-3 సార్లు నేను బయటికి వెళ్ళిపోయినా. బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తే అక్కడ రోడ్డు మీదకి పైపులు పట్టుకొని ఉరికొచ్చి ఎక్కడెక్కడ ముండ్ల చెట్టాలు వేసి కొట్టుతాను. మళ్ళీ చాకులు పట్టుకొని గొంతు మీద కాలు పెట్టి చాకులు చెప్తారు మా మీదకి. మీకు సహాయం చేయడానికి ఎవరూ లేరా? లేదు మేడం. అంటే మీ అమ్మ తరఫున గాని నాన్న తరఫున గాని వేరే అమ్మ తరఫున ఎవరు ఉండరా మీకు? ఎవరు మాట్లాడనీకే ధైర్యం లేదు మేడం. ఎవరిని రానియడు మా డాడీ. ఎవరిని రాని ధైర్యం లేదు మేడం. అంత మా డాడీతో మాట్లాడే ధైర్యం లేదు అసలు ఎవరికి. మరి మీలో ఎవరు ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యారా? కొన్ని ఇట్లా జరుగుతుంది, మాకు ఎవరైనా హెల్ప్ చేయండి, మమ్మల్ని కాపాడండి అని ఎవరిని మీరు అడగలేదు? చెప్పినా కానీ మీ డాడీ మంచోడు కాదు, మేము రామంటారు. మీ ఇద్దరు ఫేసులు చూస్తే ఊరంతా మీరు నన్ను చంపడానికే వచ్చారు, మీరు నన్ను బతకనిచ్చేటట్లు లేరు, మీరు ఏది తీసుకొచ్చారు నాకు పెట్టి చంపడానికే మీరు ఉన్నారని ఇలా బాధించేవాడు మేడం. అయినా కానీ తట్టుకొని అలానే ఉన్నాం మేడం. లాస్ట్ కు ఒకడేమో బాగా తాగొచ్చాడు మేడం. తాగేసి వచ్చి నేను దుంకి వచ్చి మీ మీద వేస్తాం, మీరే చంపిరని మేము పోలీస్ స్టేషన్లకు గుంజుతామని అన్నారు మేడం. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో ఒక అమ్మాయి ఉంది మేడం, సత్యవతి అని. ఆమెనేమో నేను మీ డాడీకి విషయం పెట్టి చంపుతా, లేదంటే మన వాళ్ళకి చెప్పి రౌడీలను తెచ్చి కొట్టిపిచ్చి మీరు వచ్చాకనే చనిపోయాడని, మీరే విషయం పెట్టారని మీరేసారని బెదిరించింది మేడం. ఆ బాధకు తట్టుకోలేక భయం వేసి మా మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయాం మేడం. చావడానికి మొత్తం ఇలా దుంకడానికి బిల్డింగ్ ఎక్కాడు మేడం. మీ డాడీ చావడానికి చనిపోయి మా పేరేస్తాను. ఇప్పుడు మీతో ఎవరు వచ్చారు? మామయ్య, అమ్మ. మీ మామయ్య, అమ్మ. సరే వాళ్ళని పిలిపిస్తాను. ఇది కథ కాదు జీవితం.